కంపెనీ ఇచ్చే మెటర్నిటీ ఇన్షురెన్స్ ఉంది కదా అని హాస్పిటల్ ఖర్చుల గురించి పూర్తిగా నిశ్చింతగా ఉండొచ్చా? మనలో చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆ పాలసీ డాక్యుమెంట్లలో మనకు తెలియని కొన్ని విషయాలు, కొన్ని షరతులు దాగి ఉంటాయి. అవేంటో ఈరోజు వివరంగా చూద్దాం. కార్పొరేట్ హెల్త్ ప్లాన్స్లో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అదే వెయిటింగ్ పీరియడ్ అస్సలుండకపోవడం. మామూలుగా బయట పర్సనల్గా ఏదైనా పాలసీ తీసుకుంటే మెటర్నిటీ కవరేజ్ కోసం కనీసం 2 నుంచి 4 ఏళ్లు ఆగాలి. కానీ కంపెనీ పాలసీలో ఆ బాధే లేదు. ఇది నిజంగా చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఒక ఉద్యోగి కంపెనీలో చేరిన మొదటి రోజు నుంచే ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా డెలివరీ ఖర్చులు కవరవుతాయన్నమాట. ఇదే కంపెనీలు మనకిచ్చే ఒక పెద్ద ప్రామిస్. వినడానికి చాలా బావుంది కదా? కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అయితే ఆ ప్రామిస్కి రియాలిటీకి మధ్య ఓ పెద్ద గ్యాప్ ఉంది. ఇక్కడ డాక్టర్ ప్రశాంత్ చెప్పినట్టు పాలసీలో 5 లక్షల కవరేజ్ ఉంది కదా అని చూసి మురిసిపోవడం కాదు ముఖ్యం. అసలు విషయమేంటంటే ఆ 5 లక్షల నుంచి డెలివరీకి నిజంగా ఎంత వాలుకోగలం, అదే అసలు పాయింట్. చాలా కార్పొరేట్ పాలసీలలో మన కంటికి కనిపించకుండా దాగి ఉన్న మొదటి, ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా చాలా ప్రమాదకరమైన నిబంధన అదే రూమ్ రెంట్ ట్రాప్. ఈ 1% రూల్ వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఉదాహరణకి పాలసీ కవరేజ్ 4 లక్షలు అనుకుందాం. అప్పుడు రోజుకి రూమ్ రెంట్ లిమిట్ కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఏముందులే అనుకోవచ్చు. కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఇక్కడే ప్రపోర్షనేట్ డిడక్షన్ అనే ఒక పదం మనకు పరిచయం అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కేవలం రూమ్ రెంట్ మీద అదనంగా కట్టే డబ్బు గురించి కాదు. ఇది ఏకంగా మొత్తం హాస్పిటల్ బిల్లు మీద వేసే ఒక పెద్ద ఫైన్ లాంటిది. ఇది మన జేబును ఎలా ఖాళీ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు చిక్కు. మన రూమ్ రెంట్ లిమిట్ 4,000 రూపాయలనుకుందాం. కానీ మనమొక 6,000 రూపాయల రూమ్ తీసుకున్నాం అంటే లిమిట్ కన్నా 50% ఎక్కువ. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే కేవలం రూమ్ రెంట్లో కాదు, డాక్టర్ ఫీజు, మందుల ఖర్చులు, ఇలా బిల్లులో ఉన్న ప్రతి ఐటెంలోనూ 33% కోత విధిస్తుంది. అంటే 1,00,000 రూపాయల బిల్లులో దాదాపు 35,000 రూపాయలు మన జేబులోంచి కట్టాల్సొస్తుందన్నమాట. చూసారా ఎంత తేడా? సరే, ఈ రూమ్ రెంట్ ట్రాప్ ఒక్కటే అనుకుంటే పొరపాటే. డెలివరీకి అలాగే పుట్టిన బిడ్డ సంరక్షణకు సంబంధించి కూడా ఇలాంటి కొన్ని ఊహించని లిమిట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఉదాహరణకు సి సెక్షన్ కోసం పాలసీలో 75,000 రూపాయల లిమిట్ ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఓ మంచి ప్రైవేట్ హాస్పిటల్లో అసలు ఖర్చు 1,50,000కు తక్కువ ఉండట్లేదు. ఇక్కడ ఈ చార్ట్లో చూస్తున్నట్టుగానే ఆ రెండింటి మధ్య ఉన్న భారీ గ్యాప్ను మన జేబు నుంచే పెట్టుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ సబ్ లిమిట్ అనేది ఒక హార్డ్ క్యాప్ అన్నమాట. అంతకు మించి ₹1 కూడా ఇన్సూరెన్స్ నుంచి రాదు. కాబట్టి ఆ తేడాను భరించడానికి ఫైనాన్షియల్గా ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు మరో చాలా ముఖ్యమైన ప్రశ్న. పుట్టిన బిడ్డకు మొదటి రోజు నుంచే కవరేజ్ ఉంటుందా లేక 90 రోజుల తర్వాత మొదలవుతుందా? చాలామంది బిడ్డ పుట్టగానే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుందిలే అని అనుకుంటారు. కానీ అది నిజం కాకపోవచ్చు. చాలా పాలసీల్లో పుట్టిన బిడ్డను కవరేజ్లో చేర్చడానికి హెచ్ఆర్ ద్వారా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది చెయ్యకపోతే కవరేజ్ రాదు. అస్సలు ఆటోమేటిక్గా వస్తుంది అని అనుకోవద్దు. ఒకవేళ పాపకి లేదా బాబుకి ఎన్ఐసియు లాంటి స్పెషల్ కేర్ అవసరమైతే అప్పుడు కవరేజ్ లేకపోతే అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అది చాలా పెద్ద ఆర్థిక భారం. ఓకే, ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ పాలసీలోని చిక్కుల గురించి చూశాం. ఇప్పుడు చట్టపరంగా మనకున్న హక్కుల గురించి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది ఇన్సూరెన్స్కు సంబంధం లేని విషయం. ఇది పూర్తిగా వేరు. ఈ రెండింటి మధ్య తేడాను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది హాస్పిటల్ బిల్లులు కడుతుంది. కానీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది బిడ్డతో ఇంట్లో ఉన్నప్పుడు జీతం ఆగకుండా చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి హాస్పిటల్ ఖర్చుల కోసం, మరొకటి ఇంటి ఖర్చుల కోసం. 26 వారాలు, అవును, 26 వీక్స్. ఇది చట్టం మనకు కల్పించిన హక్కు. మొదటి 2 పిల్లల కోసం 26 వారాల పాటు పూర్తి జీతంతో సెలవు తీసుకోవచ్చు. ఇది కంపెనీ మనమీద చూపిస్తున్న దయ కాదు, ఇది మన చట్టబద్ధమైన హక్కు. ఈ చట్టం 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీకి వర్తిస్తుంది. అయితే 3వ బిడ్డకు ఈ సెలవు 12 వారాలకు తగ్గుతుంది. కాబట్టి మన హక్కులను మనం తెలుసుకుని వాటిని ధైర్యంగా అడగాలి.
ఇంత సమాచారం తెలిసాక కొంచెం టెన్షన్గా అనిపించొచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో ఎలా ముందుకెళ్లాలో చూద్దాం. సరే, ఇప్పుడు అస్సలు యాక్షన్లోకొద్దాం. చివరి నిమిషంలో ఎలాంటి కంగారు లేకుండా ఉండాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మన పాలసీ టీపీఏ ఎవరో కనుక్కొని వాళ్లతో మాట్లాడాలి. సెకండ్, మనం అనుకుంటున్న హాస్పిటల్కి వెళ్లి ఖర్చుల అంచనా అంటే ఒక ఎస్టిమేట్ తీసుకోవాలి. ఫైనల్గా ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూసి మధ్యలో వచ్చే గ్యాప్ని ఎలా భర్తీ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మన ఫుల్ కవరేజ్ పాలసీ హాస్పిటల్ వాస్తవ బిల్లులకు నిజంగా సిద్ధంగా ఉందా? ఈ విశ్లేషణ అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అసలు పని ఇప్పుడు మొదలవుతుంది. మన పాలసీ డాక్యుమెంట్స్ను తీసి వివరంగా చదవాలి. గుర్తుంచుకోండి, మనకున్న జ్ఞానమే మనకు అసలైన ఆర్థిక రక్షణ.